డ్రైవ్ పిఠాపురం ఒక లెక్క, మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక లెక్క. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి వంగ గీత బరిలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు. ఎస్విఎస్ఎన్ వర్మ ఆయనదే టికెట్ అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తే నా సపోర్ట్ ఉంటుంది, కానీ ఉదయ్ పోటీ చేస్తే ఉండదన్నారు. చివరికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాను అన్నారు. మీ గెలుపు నాకు మా పాత్ర ఉంటుంది, మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి. అండ్ ఇక్కడ ముద్రగడ కూడా ఎంటర్ అయ్యారు. వంగ గీతకు మద్దతుగా ముద్రగడ వ్యూహం రచిస్తూ ఉన్నారు. మాకినేని శేష్ కుమార్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న శేష్ కుమార్ కూడా ఈ మధ్యనే వంగ గీత అండ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఇలా ఒక్కొక్కరుగా గతంలో జనసేన పార్టీలో పనిచేసిన కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిఠాపురం నాయకులను చాలామందిని అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ టీ టైం, ఉదయ్ అండ్ ఇంకా చాలా టీం గత కొంతకాలంగా అక్కడ వర్క్ చేస్తోంది. చాలామంది జన సైనికులు అక్కడ వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళ బంధుమిత్రులు వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయించే విధంగా వాళ్ళు ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, జనసేన టార్గెట్ 1,00,000 మెజారిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలవాలి అనేది జనసేన టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ చెబుతోంది అంత సీన్ లేదు, ఖచ్చితంగా ఒక మహిళ చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతూ ఉన్నారు అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందా? పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకేనా? పిఠాపురంలో పవన్కు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. 30, 31 అండ్ ఏప్రిల్ 1 ఈ 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఆయన ప్రచారం చేయబోతూ ఉన్నారు. ఈ ప్రచారంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రముఖ హాస్య నటులు పృథ్వీరాజ్ కూడా పాల్గొబోతూ ఉన్నారు. ఇప్పటికే అనకాపల్లిలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో కూడా ఆయన వీధి వీధి తిరిగి క్షేత్రస్థాయిలో, అంటే పిఠాపురంలో ఎటువంటి పరిస్థితి ఉంది, పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు, జనాలు ఏమనుకుంటూ ఉన్నారు అనే అంశాల మీద చాలా డీటెయిల్డ్గా ఆయన అక్కడ ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మనతో కనెక్ట్ అయి ఉన్నారు. పృథ్వీరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి పిఠాపురంలో ఏంటి ఎటువంటి వర్క్ జరుగుతోంది, ఏంటి జనాల నాడు ఎలా ఉంది పిఠాపురంలో? పిఠాపురంలో